హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బుధవారం జాతర స్టార్ట్ అయింది మా ఊర్లో. ఫస్ట్ రోజు ఉదయాన్నే 4 గంటలకు లేచి ముగ్గులైతే వేసుకున్నాము ఇంటి ముందర. మా ముగ్గులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఉదయం అయితే పూజ అయిపోయింది. మా చరణ్ వచ్చినాడు ఇప్పుడు దండం పెట్టుకునేదానికి. ప్రతి దేవుణ్ణి తాకి మరీ దండం పెట్టుకుంటాడు. ఇంకైతే మా ఇంట్లోనే వేప చెట్టు ఉంది. అమ్మవారికి చల్ల పోస్తున్నాము ఈరోజు. ఫస్ట్ డే రోజు చల్ల పోస్తారు అందరూ. చాలామంది గుడి దగ్గర కూడా వేస్తారు. మేమైతే ఇంటి దగ్గరే వేస్తాము ప్రతి సంవత్సరము. ఇక్కడ మా నాన్న వేపాకు తుంచుతున్నాడు అమ్మవారికి పెట్టేదానికోసము. అది నా మీద పడితే చరణ్ అంతా తుడుస్తున్నాడు వేపాకుని. చరణ్కి పూజలు అంటే భలే ఇష్టము. మాకన్నా ముందే చేయాలంటాడు ప్రతిదీ. ఏదైనా వద్దంటే ఏడుస్తాడు. ఇంకా మేము కూడా పట్టించుకోము, ఇంకా అన్నీ చేయనీలేని వదిలేస్తాము. ఇప్పుడు చల్ల చేస్తుంటాం కదా, ఆ దబరాకి దారం చుట్టాలి. దానికోసం నేను మా అమ్మ దారం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. పసుపు పూసుకోవాలి ముందు. పసుపు తీసుకొని 5 పొర్రెలు దారం తీసుకోవాలి. మా పనిలో మేము బిజీగా ఉంటే చరణ్ చేసే పనిలో చరణ్ బిజీగా ఉన్నాడు. ప్రతిదీ చేయాలంటాడు. ఆ దారానికి వేపాకైతే కట్టుకోవాలి. మేమైతే ఇలా చేస్తాము, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఈ దబరాలోనే మా అమ్మ చల్ల చేసింది. ఆ చల్లకైతే కట్టున్నాము ఇప్పుడు. ఇలానే డెకరేట్ చేసుకోవాలి దబరాన్ని పసుపు కుంకుమతో. కొంతమంది గుడి దగ్గర ఈరోజు కోళ్ళు కూడా కోసుకుంటారు మొక్కుబడి ఉన్నవాళ్ళు. ఇంకైతే మనము వేపాకు అమ్మవారి దగ్గర పెట్టాలి. అమ్మవారికి వేపాకు అంటే చాలా ఇష్టం కాబట్టి వేపాకు పెట్టి దాని మీద మనము చేసిన చల్ల పెట్టాలి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోనే వస్తుంది జాతర. ఇంకా మనం దీపం పెడతాం కదా, ఇంక మామూలుగా ఎలాగ దీపం పెడతామో ఇంక అంతేను. ఇంకా నార్మల్గా మనం పూజ ఎలా చేస్తామో అలానే, కాకపోతే చల్ల ఇవన్నీ కొంచెం స్పెషల్ అనమాట ఇక్కడ. ప్రతి శుక్రవారం అయితే ఇక్కడ మేము పూజ చేస్తాము. గంగమ్మ చెట్టు, తులసి చెట్టు అన్నీ ఇక్కడే ఉన్నాయి. చరణ్ టెంకాయ కొడుతున్నాడు, పగలలేదు. అమ్మవారికి చల్ల అంటే చాలా ఇష్టము, అందుకని మనం ముందు రోజు చల్ల వేసుకుంటాము. ఇంకా మంగళహారతి అయితే ఇస్తున్నాను, అయిపోయింది. చరణ్ అయితే డ్యాన్స్ వేస్తున్నాడు ఇక్కడ. ఇంట్లో ఇంకా చిన్నపిల్లలు ఉంటే అంతే కదండి, వాళ్ళు చెప్పిందే మనం వినాలా, మనం చెప్పింది వినడు. పక్కకు రమ్మన్నా రావటం లేదు, పెట్టుకుంటానే ఉన్నాడు దండము. ఫైనల్గా అమ్మవారికి చల్ల పోస్తుంది మా అమ్మ. ఇంతేనండి చల్ల పోసుకోవడం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు, మేమైతే ఇలా చేసుకుంటాము. ఇంట్లో చల్ల వేసుకోవడం అయిపోయిన తర్వాత అలా గుడి దగ్గరికి వెళ్ళాము, ఏం జరుగుతుందో చూద్దామని. ఇక్కడైతే అమ్మవారి దగ్గర ముగ్గు వేసేదానికి చూస్తున్నారు. మార్నింగ్ టైం ఇది. మార్నింగ్ అంటే ఇప్పుడు 10:30 అలా అవుతుంది. పిల్లలు ఆడుకునేదానికి వచ్చాయి, గేమ్స్ ఆడుకునేదానికి. బొమ్మలు అవి కూడా వచ్చాయి. చరణ్ని కూడా తీసుకొని వచ్చాము. ఇంక చరణ్ వదిలిపెట్టాడు కదా మమ్మల్ని. ఇప్పుడైతే నైట్ అయింది, గుడికి వెళ్తున్నాము. ఇప్పుడు 7 అయింది టైము. అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీర అవి తీసుకొని వెళ్తున్నాము. ఇంకా వడపప్పు పానకము, సాయంత్రంలో వడపప్పు పానకమే తీసుకెళ్తారు ఎక్కువ మంది. ఇంకా నేను మా అమ్మ మా నాన్న చరణ్ అయితే బయలుదేరాము. రోడ్డు మీద అయితే కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి అమ్మవాటివి, డెకరేషన్ చేసి ఉంచారు. చరణ్ మా నాన్న వెళ్తున్నారు. మాకు దగ్గరలోనే ఉంటుంది గుడి, దూరం ఏం కాదు.
నడిచి వెళ్ళొచ్చు. దగ్గరకు వచ్చాము. చాలామంది జనమైతే ఉన్నారు. పానీపూరి, గోపి ఇవన్నీ అయితే భలే జరుగుతున్నాయి ఇక్కడ. డెకరేషన్ అయితే అమ్మవారి గుడి ముందర ఇలా ఈ విధంగా చేశారు. ఇది అమ్మవారికి బలిచ్చే దున్నపోతండి. మనుషుల మీదకి కోపంతో వస్తుంది ఇది. అమ్మవారి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత నరుకుతారు కదండి, అదేనండి ఆ దున్నపోతు. చాలామంది అయితే వచ్చారు వడపప్పు పానకం తీసుకొని. ఈవినింగ్ 4 నుంచి వస్తారండి. మేము 7కి అలా వెళ్ళాము. ఇక్కడైతే హుండీ పెట్టారు అమ్మవారికి కానుకలు వేసేదానికి. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. మా దర్శనం అయిపోయింది, ఇంకా మేము బయలుదేరుతున్నాము. అలా ఒక రౌండ్ తిరిగాము. టాయ్స్ అయితే చాలా వచ్చాయండి పిల్లలు కొనుక్కునేదానికి. ఇది అమ్మవారి ముగ్గు అండి. అప్పుడు చెప్పాను కదా ఈ ముగ్గు వేస్తున్నారని, ఇదేనండి ఆ ముగ్గు. చాలా పెద్దగా వేశారు ముగ్గంతా. ఇంకైతే బయలుదేరుతున్నాము ఇంటికి మేము. చరణ్ని హాయ్ చెప్పమంటే చెప్పడం లేదు, మా నాన్న చెప్పిన తర్వాత చెప్తున్నాడు. ఇక్కడైతే ముద్దకూడు వండుతున్నారండి, ముద్ద పెట్టేదానికి. మా ఊర్లో ఆటలు అయితే దండిగా వచ్చినాయి, కోస్తారు కదా జాతర కాబట్టి. ఇది వచ్చేసి 9-10:30 అలా అయింది. మేము మళ్ళీ వచ్చాము గుడికి. అమ్మవారి దగ్గర కథ చెప్తున్నారు. ఇప్పుడైతే అందరు కథ దగ్గర ఉన్నారండి, అందుకు వీడియో తీశాను క్లియర్గా ఉంటుందని. 10:30 అలా అయినా కూడా ఇంకా పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారండి, నిద్ర కూడా పట్టించుకోకుండా. అమ్మవారు అయితే వచ్చేసారు గుడి దగ్గరికి. మేము వెళ్తున్నాము ఇప్పుడు అక్కడికి, చూపిస్తాను. ఇక్కడ ట్రాక్టర్లు అయితే డెకరేషన్ చేసి ఉంచారు. అమ్మవారిని దాని మీద కూర్చోబెట్టి తీసుకెళ్తారు గుడి దగ్గరికి. ఇక్కడైతే చీరతో మనకు డేరా కట్టారు కదా, అక్కడే ఉంది అమ్మవారు. మనకైతే ముందు చూపించారు, తర్వాత చూపిస్తారు అమ్మవారిని. ముందుగా కోడిని బలిస్తారు, తర్వాత అమ్మవారిని చూపిస్తారు. ఇప్పుడైతే అమ్మవారిని చూపించేదానికి క్లాత్ తీసేస్తున్నారు ఇక్కడ. చాలామంది అయితే వచ్చారండి, ఫుల్ జనము. అసలు వీడియో తీసుకునేదానికి కూడా వీలు కాలేదు. ఇంకా అమ్మవారిని అయితే తీస్తున్నారు అక్కడి నుంచి. అమ్మవారు అయితే శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి గుడి ఉంది, వెనక పక్క ఉందండి ఈ గుడి. అక్కడైతే అమ్మవారిని తీసుకొచ్చి దింపుతారు ముందుగా, తర్వాత సాంగ్యం జరిపి గుడి దగ్గరికి తీసుకెళ్తారు. అమ్మవారిని తీసుకెళ్తున్నారు ట్రాక్టర్ మీద కూర్చోబెట్టేదానికోసం. అమ్మవారి విగ్రహాన్ని అయితే ట్రాక్టర్ మీద పెట్టి కడతారు, ఇంకా కదలకుండా అమ్మవారిని. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. జాతర అయితే ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారండి మాధవరంలో. జనం కూడా అలాగే వస్తారు ఈ జాతరకి, చాలామంది వస్తారు. ఇంకా అంతా వీళ్ళైతే చూసుకుంటున్నారు, డెకరేషన్ దగ్గర నుంచి అమ్మవారిని కట్టడం కానీ అంతా చూసుకుంటున్నారు. పూలమాలతో డెకరేషన్ చేస్తున్నారు ఇప్పుడు. ఇక్కడైతే గుమ్మడికాయతో తిరుగుతున్నారు అమ్మవారి ట్రాక్టర్ చుట్టూరు. దిష్టి తీసి కొడతారు కదండి అమ్మవారికి, అదే నేను ఇది. గుమ్మడికాయతో దిష్టి తీసి కొట్టి, ఇంకా టెంకాయతో కూడా దిష్టి తీసి కొట్టి ఇంకా అమ్మవారిని కదిలిస్తారు. ఆ ప్రాసెస్లోనే ఉన్నారు ఇక్కడ. మెయిన్ రోడ్డు దగ్గరే ఉంటుందండి ఈ గుడి కూడా. ఇంకైతే ట్రాక్టర్ని కదిలిస్తున్నారు, అమ్మవారి గుడి దగ్గరికి తీసుకెళ్తారు. అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మేము గుడి దగ్గరికి వచ్చేసాము, అమ్మవారు వస్తున్నారు.
ఇక్కడైతే జనం ఫుల్గా ఉన్నారు. ఇది దున్నపోతులు నరుకుతారు కదా అమ్మవారికి దగ్గర, గుంత తవ్వుతున్నారు. ఇక్కడే నరుకుతారు. ఒకసారి జనాన్ని చూడండి ఎంతమంది వచ్చారో. అమ్మవారిని తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి గుడి దగ్గర పెడుతున్నారు. ఇప్పుడు అమ్మవారిని గుడిలో పెట్టిన తర్వాత కొద్దిసేపు కథ చెప్తారు. మళ్ళీ కథ చెప్పిన తర్వాత దున్నపోతులు నరుకుతారు. అమ్మవారి గుడిలోకి వచ్చే తలకే 12:30 టైం అయిందండి. ఇప్పుడు వచ్చి దున్నపోతులు నరికే కార్యక్రమం జరుగుతుంది. మేమైతే 2 వరకు చూసాము, కానీ నరకలేదు. ఇంకా దున్నపోతుని లేపను కూర్చోనిలోనే టైం అంతా అయిపోయింది. ఇంకా మాకైతే ఓపిక లేదు, నిలబడి కాళ్ళు నొప్పులు. కానీ ఇంకా నేను మా నాన్న అయితే ఇంటికి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫస్ట్ డే వీడియో అయితే ఇదేనండి.